సర్వే సరిగా జరుగుతుందా? మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారా? లేక సాకులతోనే సర్వేను నీరుగారుస్తున్నారా? సర్వే సిబ్బందిపై పనికి మించిన భారం పడుతుందా? ప్రభుత్వ యంత్రాంగం ఇంతలా నిర్లక్ష్యంగా ఉంటే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ సర్పై అవగాహన సభలు పెడుతుంటే రేవంత్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందా? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? అసలు ఈ సర్వే జరుగుతుందా? లేక అంతా కాగితాలకే పరిమితమా? ఈసీ ఆఫీసర్లు ఏపీలకే పరిమితమయ్యారనే ప్రచారంలో నిజమెంత? ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేది ఓటు. ఆ ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఇది సర్వేనా లేక సమయం వృధా చేసే ప్రహసనమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 35,985 పోలింగ్ బూతులున్నాయి. ఇందులో మరణించిన వారి పేర్లను తొలగించడం, వలస వెళ్లిన వారిని గుర్తించడం, కొత్త ఓటర్లను చేర్చడం చేయాలి. కానీ ఈ ప్రక్రియలో పారదర్శకత ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. తెలంగాణలో జూన్ 25 నుంచి సర్ ప్రక్రియ మొదలైంది. దానిని పూర్తి చేసేందుకు జూలై 24 వరకు సమయం ఇచ్చారు. కానీ ఇప్పటికీ చాలా ఇళ్లకు BLOలు రాలేదు. సరే, కనీసం ఫోన్ చేసి కలుద్దామంటే వారి నెంబర్లు పనిచేస్తలేవట. ఒకవేళ కలిసినా పోలియో డ్యూటీలో ఉన్నాం, పర్సనల్ వర్క్ ఉంది, ఫామ్స్ రాలేదు అంటూ సాకులు వినిపిస్తున్నాయి. అసలు ఇతర ప్రభుత్వ బాధ్యతలు ఉన్నవారిని, సమయం కేటాయించలేని ఉద్యోగులను BLOలుగా ఎందుకు నియమించారు? ఈ సర్వేతో పాటు వారి విధులను ఎలా నిర్వహిస్తారు? వారికి ఉన్న తక్కువ సమయంలోనే సర్వేను వారు ఎలా చేస్తారు? ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక వ్యవస్థ లోపమా? ఎంతమంది లిస్టులో ఉన్నారు? ఎంతమంది వరకు ఇప్పటివరకు ఇచ్చారు? 250 వరకు ఇచ్చినాం సార్. 1500 ఉన్నారు. ఓకే, రోజువారీగా రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలామంది కొంతమంది షిఫ్టింగ్ పర్పస్లో కావచ్చు, షిఫ్ట్ కూడా అయ్యారు సార్. కొంతమంది డెత్ అయ్యారు. కానీ డైలీ మనకి 100 అంటే కాదు సార్. డోర్ టు డోర్ వెళ్తే ఒక మెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి 20 మినిట్స్ అక్కడే అవుతుంది సార్. ఆ డోర్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేలోపు 20 మినిట్స్ అక్కడే అయిపోతుంది. మాకేం చేస్తారంటే డైలీ 100-200 చేయాలని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు. ఇక్కడ ఇది సీరియల్ నెంబర్ వైజ్ లేదు. ఒక ఇల్లు ఒక చోటు ఉంటుంది, ఒక ఇల్లు ఒక చోటు ఉంటుంది. మాకు కొంచెం కష్టం అవుతుంది సార్. మాకు టైం కూడా పీరియడ్ తక్కువ ఇచ్చిర్రు, 1 మంత్ ఇచ్చిర్రు. ఆ లోపు అవుతుందో కాదో కూడా తెలియదు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా అంటే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీకు ఎక్కువ తగులుతున్నారా? లేదంటే ఇక్కడే ఉన్న వాళ్ళు చాలామంది ఆఫీస్లోకి వెళ్ళిపోవటం కావచ్చు, లేదంటే ఇతర పనుల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు సార్. డోర్ లాక్స్ ఉన్నాయి, చాలా డోర్ లాక్స్ వస్తున్నాయి, షిఫ్ట్స్ వస్తున్నాయి. మళ్ళీ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ల వాళ్ళని కానీ లేదంటే ఉన్నటువంటి ఎవరైనా పక్కన కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారా? చేసినాం సార్. వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది 33 మంది జిల్లా ఎన్నికల అధికారులు, 119 మంది నమోదు అధికారులు, వేరే సంఖ్యలో సూపర్వైజర్లు ఉన్నారు. మరి ఇంతమంది ఉన్న BLOలు ఎందుకు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు? వారి పనితీరును పర్యవేక్షించే బాధ్యత ఎవరిది? పత్రికల్లో, మీడియాల్లో వచ్చే ప్రకటనలు చూడటానికి బాగున్నాయి కానీ ప్రజల గడప దాటి సర్వే జరగడం లేదని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు ప్రజల్లో అవగాహనలు కల్పించారు. బీఆర్ఎస్ నియమించిన BLOలు అలర్ట్ గా ఉన్నారు. ప్రజలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నియమించిన యంత్రాంగమే ముందుకు కదలకపోతే SIR ప్రక్రియ ఎలా విజయవంతమవుతుంది? టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫిర్యాదులు చేసినా క్షేత్రస్థాయిలో మార్పు ఎందుకు రావడం లేదనే విమర్శలు జనం నుంచి వస్తున్నాయి. అంతేకాదు, ఎలక్షన్ కమిషన్ సర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సర్వేను ఆన్లైన్లో పొందుపరచకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతిరోజు డేటాను ఆన్లైన్లో యాడ్ చేస్తే ఈ సర్ ప్రక్రియ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది. నా పేరు లక్ష్మీప్రసాద్. లక్ష్మీ రెసిడెన్సీలో ఉంటాను నేను. SIR ఫామ్స్ మాకు ఆదివారం నాడు కొన్ని ఇచ్చారు. వాట్సాప్ లింక్ కూడా ఇచ్చారు. అది అందరికీ మెసేజ్ నిన్నే పెట్టాము మేము. అది అందరికీ మాకు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా కూడా మాకు ఓటు ఇక్కడ లేదు. గాజుల రామారావులో వేస్తున్నారు. మా అడ్రస్లు అన్నీ ఇక్కడ ఉన్నా కూడా గాజుల రామారావు నాకు ఓటు ఇచ్చారు. ఇక్కడ వేయడానికి నాకు పవర్ లేదు. మరి అది పొజిషన్. అందువల్ల మీరు దాని కోఆపరేషన్ మేము చేస్తాను, అందరూ సహకరిస్తారు. దాని గురించి ప్రశ్న కాదు. అంటే ఈ టైం చాలదు, షార్ట్ పీరియడ్ 30 డేస్లోనే చాలదు.
అధికారులు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. కాగితాల మీద రాసే నివేదికలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవు. క్షేత్రస్థాయిలో జరిగే పని మాత్రమే వ్యవస్థను కాపాడుతుంది. ఓటరు జాబితా సవరణ అనేది ఒక బాధ్యత. అది కేవలం ఒక డ్యూటీ అని భావిస్తే భవిష్యత్తులో ఓటింగ్ శాతం మీద, ఎన్నికల విశ్వసనీయత మీద అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ BLOలు మీ దగ్గరకు రాకుంటే మీరే సర్ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు. ముందుగా గూగుల్లోకి వెళ్లి voters.ecl.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. తొలిసారి ఓపెన్ చేస్తే లాగిన్ కోసం అందులో మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నమోదు ప్రక్రియ పూర్తయితే ఫోన్ నెంబర్కు OTP వస్తుంది. దాని ద్వారా పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రాష్ట్రం ఏదైతే దానిని ఎంపిక చేస్తే కుడివైపు మరో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఓటర్ కార్డ్ నెంబర్ను నమోదు చేయాలి. తర్వాత మరో ఆప్షన్ తెరపైకి వస్తుంది. అందులో నమోదైన సెల్ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేస్తే మరో OTP వస్తుంది. రాష్ట్రంలో చివరగా 2002లో సమగ్ర ఓటర్ల జాబితాను తయారు చేశారు. ఆ సమయంలో ఉన్న కుటుంబీకులు అంటే తండ్రి లేదా తల్లి ఓటర్ ID ద్వారా కనెక్ట్ చేయాలి. తల్లిదండ్రుల ఓటర్ గుర్తింపు నెంబర్ తెలుసుకునేందుకు సైతం అక్కడ సెర్చ్ ఆప్షన్ను కల్పించారు. వారి 2002లోని ఓటర్ కార్డు కావాలంటే వెళ్లి చూసుకోవచ్చు. ఒకవేళ నియోజకవర్గం మారినా వేరే జిల్లాలో ఉన్నా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం అధికారులు కల్పించారు. వేరే జిల్లాలో ఉన్నా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం అధికారులు కల్పించారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్లు ఓ రీసెంట్ జనరేట్ అవుతుంది. దాన్ని అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపితే మీ సర్ ప్రక్రియ విజయవంతమవుతుంది. ఏదేమైనా ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్న రేవంత్ ప్రభుత్వం సర్ ప్రక్రియలోని జాప్యంపై స్పందించాలి. BLOల మీద కఠిన పర్యవేక్షణ ఉండాలి. ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు తీసేయాలి. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని తొలగించాలి. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను చేర్చుకోవాలి. ఇది జరగాలి అంటే సర్వే కాగితాలపై కాదు, ఇంటి గడప మీద జరగాలి. మరి మీ ప్రాంతంలో BLOలు వచ్చారా, రాలేదా? మీరే ఆన్లైన్లో సర్ ప్రక్రియను పూర్తి చేశారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.